హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ షో ఫ్యాషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో అయితే చూసారు కదా! పటియాలా ప్యాంట్‌తో అయితే నేను పెప్లమ్ టాప్ అయితే కుడదాం అనుకుంటున్నాను. ఇది జీన్స్ మీదకి గానీ, ప్లాజోస్ మీద గానీ చాలా బావుంటది. కానీ ఎక్కువ ప్యాంట్ యూజ్ చేసింది కాకుండా ఒక 2 టైమ్స్ యూజ్ చేసిందయితే చాలా బావుంటదనమాట. నేనైతే ఇవి మొత్తం కుట్లన్నీ ఇప్పదీసాను ఈ ప్యాంట్‌వి. నడుం పట్టీ దగ్గర నుంచి సెపరేట్ చేశాను. ఇలాగ లెగ్ దగ్గర నుంచి కింద వైపుకి మనం మార్క్ చేసుకోవాలి. 15 ఇంచులుంది నాది. నేను 15 ఇంచులకి మార్క్ చేసుకొని లైనింగ్ అయితే వేసుకున్నా. కొంచెం పలుచగా ఉందని ప్యాంటు. కింద పార్ట్‌కయితే అవసరం ఉండదు. నేను ఇది స్టిచ్చింగ్ అయితే నెక్స్ అయితే ఫోల్డింగ్ చేసి తిప్పేసాను. మనకి షోల్డర్స్ దగ్గర నీట్‌గా ఫినిషింగ్ రావాలి అంటే ఇలా స్టిచ్ చేసుకున్నాననమాట. హ్మ్. లోపలికెళ్ళిపోతాయి స్టిచెస్ కూడా. కనిపించవనమాట. మనకింకా ఓవర్‌లాక్ అనవసరం. ఇది కొంచెం మనం టక్స్‌ల దగ్గర కొంచెం టక్స్‌లేసేసుకొని కదలకుండా చేసుకుంటే నీట్‌గా ఫినిషింగ్ చాలా వస్తదనమాట. ఇంకా మనం ఈ టాప్స్ అయితే జీన్స్ మీదకైతే చాలా బావుంటాయి. నేను హ్యాండ్స్‌కొచ్చేసరికి కొంచెం నడుము దగ్గర ఉన్న పట్టీ యూజ్ చేశాను. కింద ఆ లెంత్ అనేది పెట్టేసా. చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టేసి నడుము దగ్గర నుంచి మనకి మోకాలు దాకా వచ్చేదాకా వచ్చిందనమాట. నాకు 17 ఇంచెస్ ఉంది. సరిపోద్ది నాకు. పెప్లమ్ టాప్ కాబట్టి సరిపోద్ది. నడుము పట్టీ ఉంటది కదా! అది 4 ఫోల్డింగ్స్ చేసి మనం హ్యాండ్స్‌కైతే కట్ చేసుకోవాలి. నడుము దగ్గర మనకి బొందు వేసుకునేది ఉంటది కదా! అది నేను కొంచెం ఎలాస్టిక్ వేసి హ్యాండ్స్‌కైతే రీమోడల్ అయితే చేశాను. కుచ్చుళ్ళు పెట్టాను. ఎక్కువ క్లాత్ అనిపించింది కదా! వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను బుట్ట చేతులైతే పెట్టాను. ఇలా నేను కొంచెం వెడల్పుది ఎలాస్టిక్ ఉంటే నెక్ దగ్గర తీసుకున్నాను. అది మనం పిన్నిస్‌తో ఎక్కిచ్చేసుకొని ఇలా ఆ నడుము దగ్గర మనకి బొందు ఉంటది చూడండి. దాంట్లో ఎక్కిచ్చాననమాట. హ్యాండ్స్ అయితే నాకు బుట్ట చేతులు చాలా వచ్చింది. నీట్ ఫినిషింగ్ కూడా వచ్చింది. క్లాత్ అయితే సరిపోయింది. పెప్లమ్ టాప్ కాబట్టి సరిపోయింది. నేను నడుము దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టాను. సైజు బాడీ యొక్క పార్ట్ దగ్గరకొచ్చేసరికి 15 ఇంచెస్, కిందొచ్చేసరికి 17 ఇంచెస్ వచ్చింది. నాకు సరిపోయింది. హ్యాండ్స్ కూడా సరిపోయేటట్టే వచ్చినియనమాట. నీట్ ఫినిషింగ్ వచ్చింది. దీని ఫైనల్ లుక్ అయితే చాలా కుదిరింది. ఈస్ ద ఫైనల్ లుక్ అనమాట. నేను జీన్స్ మీదకైతే పేరప్ చేశాను. నాకు ఈ ఫ్యాంట్ దగ్గర మనకు బక్రం వేస్తారు కదా కింద. అక్కడైతే చిన్న ముక్కలైతే వచ్చినియి. అవి బెల్ట్ షేప్‌లోనే ఉన్నాయి. అందుకని చెప్పేసి నేనింకా బ్యాక్ సైడ్‌కి, ఫ్రంట్ సైడ్‌కి కట్టుకునేలాగా యూజ్ చేసేసాను. ఇది హ్యాండ్స్ వచ్చేసి కిందకి దింపితే కొంచెం మనకు మామూలు హ్యాండ్స్‌లా అనిపిస్తాయి. కొంచెం ఫ్లిప్ చేస్తే బుట్ట హ్యాండ్స్‌లా అనిపిస్తాయి. 2 ఇన్ 1గా వాడుకోవచ్చు. చాలా బావుందనమాట. ఆ బెల్ట్ కూడా నేను బ్యాక్ సైడ్‌కి కూడా కట్టి చూపిచ్చాను ఈ వీడియోలో. ఫ్రంట్ సైడ్ కూడా కట్టాను. ఫ్రంట్ సైడ్ అయితే మనకి కొంచెం వెస్టర్న్ టైప్‌లో వచ్చుద్దని చెప్పి నేను ఫ్రంట్ సైడ్ కూడా బౌ లాగా ఇచ్చాను. బ్యాక్ సైడ్ కూడా కట్టొచ్చు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుద్ది అని చేశాను నేను. నా వీడియో ఇంత దాకా చూసారంటే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.